వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి, అందుకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడ్స్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనం యాక్షన్ బయాస్ అంటే కృషి పట్ల మొగ్గు చూపడం అనేటటువంటి దాన్ని మన ప్రిపరేషన్లో, మన జీవితంలో ఆచరణలో పెట్టినట్టయితే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. దాని గురించి మనం ఈరోజు చూద్దాం. యాక్షన్ బయాస్, కృషి పట్ల మొగ్గు అంటే మనము యాక్షన్ బయాస్ అంటే ఆలోచనలు ఎన్నో ఉంటాయి. ఈ ఆలోచనల్ని ఆచరణలో పెట్టడం. అందరూ ఆలోచిస్తారు కానీ ఆచరణలో పెట్టరు. టైం టేబుల్ ఎలా వేసుకోవాలి మనసులో ఉంటుంది కానీ ఆచరణలో పెట్టరు. ఉదయం లేవాలి ఆలోచిస్తారు కానీ లేవరు. సో ఇక్కడ ఆలోచనకి ఆచరణకి మధ్య అగాధాన్ని పోల్చాలి. మాటలకి చాటలకి మధ్య పొంతన కుదరడం, ఆలోచనకి ఆచరణకి మధ్య అగాధాన్ని తగ్గించడం అనేటటువంటిది ఈ విషయం యొక్క సారాంశం. సో యాక్షన్ బయాస్ అంటే ఆలోచనని ఆచరణ రూపంలో పెట్టడం. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలవుతుందంట. సో ముందు మనం మొదలు పెట్టాలి, యాక్షన్ రూపంలోకి మన ఆలోచనను తీసుకురావాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ప్రిపరేషన్ని మొదలు పెట్టినప్పుడు అన్ని రకాల పుస్తకాలు వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తాను అనుకుంటారు. అప్పుడు ఆగిపోతుంది, ఆలోచన దగ్గరే ఆగిపోతుంది. ఇక ఆచరణ అంటే చదవడం, ప్రిపేర్ కావడం అనేటటువంటిది మొదలు కాలేదు. లేటెస్ట్ ఎడిషన్కి ఫలానా సబ్జెక్టులో వచ్చిన తర్వాతే ఆ సబ్జెక్టు నేను చదువుతాను. లేటెస్ట్ ఎడిషన్లో 1-2 చిన్న చిన్న మార్పులు, 1-2 పారాగ్రాఫ్లు కావచ్చు, చివరిలో కావచ్చు, 1-2 చాప్టర్లో కావచ్చు మార్పులు ఉండొచ్చు. కానీ డ్రాస్టిక్ చేంజెస్ ఏమీ ఉండవు కదా. సో అది రావాలంటే మార్కెట్లో ఇంకో నెల రోజులు పడుతుంది అంటే ఆ నెల రోజుల వరకు వెయిట్ చేయకుండా ఇంతకుముందు ఎడిషన్ ఏదైతే ఉందో, ప్రస్తుతం ఉన్నటువంటి ఎడిషన్ ఏదైతే ఉందో దాన్ని చదవాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆలోచనల వల్ల మనము మన ప్రిపరేషన్ని ఆపేయకుండా ఆలోచనని ఆచరణ రూపంలో పెట్టాలి. ఈ ఆచరణ రూపంలో పెట్టడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అది మనకు తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. సో ఇక్కడ మొదటి కన్స్ట్రైన్ ఏంటంటే ఫలానా మెటీరియల్లో వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను, అన్ని రకాల బుక్స్ వచ్చిన తర్వాతే స్టార్ట్ చేస్తాను, లేటెస్ట్ ఎడిషన్ వచ్చిన తర్వాతే స్టార్ట్ చేస్తాను. ఇలా ఆగిపోకుండా మనం ఆచరణలో ప్రిపరేషన్ని కొనసాగించాలి. తర్వాత మాక్ టెస్టింగ్. చాలామంది ఏమనుకుంటారంటే నేను ప్రిపరేషన్ మొత్తం పూర్తయిన తర్వాత, అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడే మాక్ టెస్ట్కి నేను అటెండ్ అవుతాను, అప్పటిదాకా నేను అటెండ్ కాను అంటారు. ఎందుకంటే ఒక భయం, తెలియని భయం వల్ల ఆ విధంగా మీరు మాక్ టెస్టును ఎదుర్కోవడం అనేటటువంటి ఆచరణ విఫలమవుతారు. మాక్ టెస్టును మనం ఎదుర్కోవాలి, మాక్ టెస్టులు రాయాలి అన్న ఆలోచన ఉంది కానీ మాక్ టెస్టులు రాయాలన్న ఆచరణ మిస్ అవుతుంది. ఆలోచన ఉంది, ఆచరణ మిస్ అవుతుంది. ఎందుకు మిస్ అవుతుంది? సిలబస్ని పూర్తి చేసిన తర్వాతే నేను ఎదుర్కొంటానండి. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మీరు సిలబస్ పూర్తి చేయకపోయినా కూడా మీరు కనుక మాక్ టెస్టును ఎదుర్కొన్నప్పుడు ఎక్కడెక్కడ నేను పొరపాటు చేసే అవకాశం ఉంది, ఎక్కడ పొరపాటు చేస్తున్నాను, ఏ టాపిక్స్ నాకు సరిగ్గా రావట్లేదు, ఏ సబ్జెక్ట్స్ మీద నేను ఫోకస్ పెట్టాలి అనేది మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇదేం ఉద్యోగం ఇచ్చేటటువంటి ఎగ్జామ్ కాదు కదా. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ఒక అవకాశంగా దీన్ని భావించాలి తప్ప దీన్ని భయపడి దూరం చేసుకుంటే కనుక మీరు విజయానికి దూరం అవుతారు, ఫలితానికి దూరం అవుతారు, ఉద్యోగానికి దూరం అవుతారు. సో మాక్ టెస్ట్ కనుక దూరం అవుతే వీటన్నింటికి దూరం కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మాక్ టెస్ట్ను హ్యాపీగా ఎదుర్కోవాలి, సంతోషంగా రాయాలి. మీరు పూర్తి సిలబస్ని కంప్లీట్ చేయకపోయినా కూడా అటెండ్ కావాలి. అప్పుడే మీరు మీ ప్రిపరేషన్ వ్యూహాలను మరింత పదులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. నోట్ టేకింగ్. చాలామంది నోట్స్ని ఎలా నోట్స్ రాసుకోవాలి, ఏ రంగురంగుల పెన్నులతో రాయాలి, లెఫ్ట్ సైడ్ రాయాలా, రైట్ సైడ్ రావాలా, దీనికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ వీడియోలు చూసిన తర్వాత నోట్స్ రాస్తాను అనుకోండి. ముందు మీకు అర్థమైనటువంటి విషయాన్ని, అర్థమైన పదాలు అర్థవంతంగా రాసుకోండి. రాయడం మొదలు పెట్టాలి అంతే. చాలామంది నోట్స్ రాయాలని తెలుసు కానీ ఆచరణలో పెట్టాలి. అదే మాట. అలాగే ఉదయం లేవాలి అనుకుంటారు, లేవాలి అని అనుకోవడం వేరు, లేవడం వేరు. ఇక్కడ ఒక గోడ పైన 5 పిల్లులు ఉన్నాయి, 3 దూకాలి అనుకుంటున్నాను. ఇక్కడ దూకాలి అనుకోవడం వేరు, దూకడం వేరు. చేయాలి అనుకోవడం వేరు, చేయడం వేరు. సో ఆలోచనకి ఆచరణకి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది.
దీన్ని ఫీల్ చేసుకోవాలి. సో ఇక్కడ యాక్షన్ బయాస్ అంటే దాన్ని ఫీల్ చేసుకోవడమే. తర్వాత కఠినమైనటువంటి సబ్జెక్టులను ఎదుర్కోవడం. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఇది టఫ్ సబ్జెక్ట్, చాలా కష్టమైన సబ్జెక్ట్, అలాగ వాయిదా వేస్తూ పోతూ ఉంటారు. మీరు ఎంత వాయిదా వేస్తూ ఉంటే అంత భయం దాని పట్ల ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో కఠినమైనటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోండి. రోజు కొంత సమయాన్ని కేటాయించండి, దానిలో షార్ట్ కట్స్ని వెతకండి. క్రమక్రమంగా ఆ కష్టమైన సబ్జెక్టు కూడా ఇష్టమైన సబ్జెక్టుగా మారిపోతుంది. సో యాక్షన్ బయాస్ యొక్క సారాంశం ఏంటంటే, మీ ఆలోచనను ఆచరణ రూపంలో పెట్టడానికి చిన్న కుంటి సాకుల కోసం వెతకకుండా ప్రతి ఆలోచనను సబ్జెక్ట్ విషయంలో, ప్రిపరేషన్ విషయంలో, మాక్ టెస్ట్ విషయంలో, నోట్ టేకింగ్ విషయంలో, మీరు ఆచరించినటువంటి డే టు డే లైఫ్ టైం టేబుల్ విషయంలో కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఆలోచనను ఆచరణలో పెట్టండి, విజయాలు సాధించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.